ప్రభు యొక్క బలాన్ని మనం సమీపించే ముందుగా దేవుని వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీ 10వ అధ్యాయము 35వ వచనం. అందరము కలిసి, కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రీతండి, మేము స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. మేము వింటూ ఉండగా చదవన లేఖన భాగమైన మీ వాక్యమును దయతో దీవించి ఆస్వాదించండి. ప్రభా, నిచ్చిన మాతని దయతో దాసును కనికరించండి, కృపను చూపించండి. ప్రభా, నిచ్చిన మాతని సమయం కూడా మీ ఆధీనంలో ఉంచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమ మా ప్రభా, ఏ మాటలు మాకు అవసరమో వాటిని ప్రభా మీరు పలో సింహాసనం నుండి మాకు మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. తగిలిన ప్రేమ కలిగిన హస్తం అప్పగించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ప్రభు సంవత్సరము సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఈ మధ్యకాలంలో ధ్యానం చేస్తూ వస్తుంటున్నాం. వాస్తవానికి హెబ్రీ పత్రిక ఈ దినంతో హెబ్రీ పత్రిక ధ్యానాలు మనం ముగిస్తాం. అనుకోకుండా అపోస్తుల కార్యం నుంచి మరి ఈ జనవరి కల్లా హెబ్రీ పత్రిక ప్రారంభించాము. అనుకోకుండా అదే పత్రిక నుంచి ప్రభు మనకు వాగ్దానం ఇవ్వటం అనేటువంటిది మనం వాటిని ధ్యానిస్తూ వచ్చినాం. కానీ ఆ యొక్క గొప్ప బహుమానం పొందాలంటే మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? కలిసి పంచాలని నేర్చుకున్నాం. ఆ గొప్ప బహుమానం పొందాలంటే మనం ఎదిగిన వారికి ఉండాలని, ఆ గొప్ప బహుమానం పొందాలంటే సిద్ధపరచబడిన భూమి వలె ఉండాలని, ఆ గొప్ప బహుమానం పొందాలంటే దేవుని ప్రజలకు పరిచర్య చేయాలని, ఆ గొప్ప బహుమానం పొందాలంటే దేవుని ఇంటిని విడవకుండా ఎడతెక్కకుండా సహవాసంగా చేరి ఉండాలని, ఆ బహుమానం పొందాలంటే క్రయం చెల్లించాలని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. చివరిగా 7వదిగా బహుమానం పొందాలంటే శ్రమ అనేటువంటిది అనుభవించాలని జ్ఞాపకం చేయబడతా వచ్చినాం. తర్వాత ఆ యొక్క బహుమానం పోగొట్టుకునే విషయంలో పోగొట్టుకుంటామేమో అని జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఆ హెచ్చరికల సంగతులు కూడా 12వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. చివరిగా ఈ 13వ అధ్యాయానికి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు 2 సంగతులు తేటగా తను జ్ఞాపం చేస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుని ప్రజల ఎడల మనం ఎలాగుండవలసిన వారు ఉన్నామో, రెండవదిగా దేవుని సేవకుల ఎడల ఎలాగుండాలనేటువంటిది ఈ చివరి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. అందుకని ఆ మాటలు చెప్తూ తను 13వ అధ్యాయంలో ఏమని చెప్తా వచ్చినాడంటే 20-21 వచనంలో, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తం బట్టి మృతులోండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. కాబట్టి యేసు ప్రభువారిని మృతుల్లో నుండి తిరిగి లేపినటువంటి ఆ దేవుడు 3 సంగతులు అంటున్నాడు. ఆయన దృష్టికి అనుకూలమైంది మన జీవితంలో చేయాలి. ఒకవేళ అది నా దృష్టికి అనుకూలంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. దేవుడు ఆయన దృష్టికి ఏది అనుకూలమో అది జరిగించాలి. రెండవది, ఆయనకు ఉద్దేశం ఏంటంటే ప్రతి మంచి విషయంలో ఆయన మనకు నేర్పించాలని కోరుతున్నాడు. మూడవదిగా, ఆయన చిత్త ప్రకారము మనం నడుచుకుంటూ కొరకు ఆయన నేర్పించాలని కోరుతున్నాడు. ఒకటేమో ఆయన దృష్టికి అనుకూలంగా, రెండవదిగా ప్రతి మంచి విషయంలో, మూడవది ఆయన చిత్త ప్రకారము మనం నడుచుకుని ఆ విషయంలో మనల్ని స్థిరపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ 13వ అధ్యాయంలో ఈ 2 సంగతుల విషయమై అపోస్తలుడైన పౌలు తన జ్ఞాపం చేస్తున్నాడు. మొట్టమొదటి భాగం చూస్తే ఏం జ్ఞాపం చేస్తున్నాడంటే దేవుని ప్రజల ఎడల మనం ఎలాగ నడుచుకోవాలనే సంగతి జ్ఞాపం చేస్తున్నాడు. 13వ అధ్యాయం 1వ వచనము, సహోదర ప్రేమ. కాబట్టి ఏమి మనం కలిగి ఉండాలంటే చివరి దినాల్లో చెప్పండి, సహోదర ప్రేమను కలిగి ఉండాలా? స్టూడెంట్స్ ఉన్నారా? సహా ప్లస్ ఉదరం, సహోదరం. ఏం సంధి చెప్పండి టీచర్లు? మనషి గుణసంధి అన్న చెప్పినారు. ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు అన్న ఓ కదా. సహా ప్లస్ ఉదరం, సహా ప్లస్ ఉదరుడు, సహోదరుడు. కాబట్టి సహోదరుడు అంటే అర్థమైందంటే సహా అంటే ఒకే దగ్గర నుండి వచ్చినాం,
ఉదరము అంటే కడుపు అని, అంటే ఒకే కడుపున పుట్టిన వాళ్ళమని అర్థం సహోదరుడు అంటే అది. కాబట్టి దేవుని వాక్యంలో మనము ప్రేమించాలని అన్నప్పుడు ఎవరిని ప్రేమించాలా అనేటువంటిది చూస్తే, కానీ నా సహోదరుడు నా సహోదరి అని ప్రేమించాలా. నా సహోదరుడు సహోదరి అన్నప్పుడు ఎవరయ్యానంటే ఒకే కడుపు నుండి పుట్టినటువంటి వారం, ఒకే తల్లి పిల్లలు అంటారు చూసారా, అట్లాగా ఒకే తండ్రి బిడ్డలుగా నేను ఎంచాలా. నేను దేవుని బిడ్డను ప్రేమించేటప్పుడు నా నిర్ధారణ ఏం కంటే, ఒకటి దేవుని బిడ్డ అనేటువంటిది ఆ ఒక్కటే నా సహోదరుడి అని ఎంచడానికి, నా సహోదరిని ఎంచడానికి, నేను ప్రేమించడానికి అది కారణం అవ్వాలి. కాబట్టి అంతేగాని సహోదర ప్రేమ అంటే ఇతను నాకు అనుకూలమైన వాడా కాదా, లేదంటే నా గ్రూపు వాడా వేరే గ్రూపు వాడా, లేదంటే నా కులస్తుడా వేరే కులస్తుడా, ఇవి కాదు సహోదర ప్రేమ అంటే. సహోదర ప్రేమ అంటే అర్థం ఏంటి? ప్రభు బిడ్డ యేసు ప్రవక్త కడుగుబడినటువంటి ఒక కుమార్తె, దేవుని కుమార్తె, కాబట్టి ఆమె నాకు సహోదరుడు. కాబట్టి దేవుని వాక్యంలో నేను ఒకరిని ప్రేమించాల్సి వచ్చినప్పుడు దేనిని నేను మూలంగా చేసుకొని ప్రేమించాలంటే ప్రభు బిడ్డ అని నేను ప్రేమించవలసి ఉన్నది. వారిలో ఎన్ని యోగ్యతలు ఉండొచ్చుగాక, అయోగ్యతలు ఉండొచ్చుగాక, నాకు అనుకూలంగా ఉండవచ్చుగాక, ఉండకపోవచ్చుగాక, నేను నా సహోదరుని నా సహోదరిని నేను ప్రేమించి తీరాల్సిందే. అందుకని నిలవరంగా ఉండనిమని అంటున్నాడు. అంటే 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 నిలవరంగా అంటే అన్ని సమయాలలో మనకు అనుకూలంగా ఉంటేనే ఒక రకంగా ప్రేమించేది, మనకు అనుకూలంగా లేకపోతే ఇంకొక రకంగా ప్రేమించేది. మనకు అనుకూలంగా ఉంటే బిర్యానీ పెట్టేది, మనకు అనుకూలంగా లేకపోతే అక్క ఈ పప్పుచారు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఏం లేదా కానీ పచ్చడేసి పెట్టేది. అట్లానా సహోదర ప్రేమ విషయంలో దేవుని ప్రజలంగా మనం ఏం కోరబడుతున్నామంటే నిలవరంగా ఉండమని జ్ఞాపం చేయబడతా ఉంది. ఎట్లా దేనిని బట్టి సహోదర ప్రేమ నేను కలిగి ఉన్నాను, నా సహోదరుని నా సహోదరిని నేను ప్రేమించుచున్నాను అనడానికి నిదర్శనం ఏంటి? దీని వాక్యంలో 3 సంగతులు జ్ఞాపం చేస్తున్నాడు. ఒకటి, మొదటి వచనంలో ఆతిథ్యం చేయమంటున్నాడు. రెండవదిగా బంధకాల్లో ఉన్న వాళ్ళని 2-3 వచనాల్లో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కష్టములు అనుభవించు వారిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కానీ సహోదర ప్రేమ నేను కలిగి ఉన్నాను అని అంటే దానికి నిదర్శనం ఏంటంటే ప్రేమించిన వాళ్ళే ప్రేమించి నేను సహోదర ప్రేమ కలిగిన చెప్పడం కాదు. ఉన్నోనికే మళ్ళీ పెట్టి నేను సహోదర ప్రేమని చెప్పడం, అది సహోదర ప్రేమ కాదంట. సహోదర ప్రేమ అంటే దేని వాక్యం ఏమని రాయబడుతుందంటే ఆతిథ్యం ఇవ్వాలా. ఆతిథ్యం అంటే హోటల్లో డబ్బులు దండిగా ఉన్నాయని చెప్పి హోటల్లో పడేసి తెచ్చిపెట్టడం కూడా కాదంట. ఆతిథ్యం అంటే వండి పెట్టాలా. అంటే వండి పెట్టని వండుకోలేరా ఏమి అంటే అర్థం ఏంటి? ఆయా శ్రమల్లో దుఃఖాల్లో దేవుని ప్రజలు ఉన్నప్పుడు వారిని నువ్వేం చేయాలంటే నీ ఇంటికి పిలిచి వారికి భోజనం వండి నువ్వు దగ్గరుండి వడ్డించి వాళ్ళకి పెట్టాలా. లేదా నువ్వే వండుకొని కాబట్టి ఒక క్యారేజ్ తీసుకొని వారి ఇంటికి వెళ్ళి వారికి వడ్డించి వాళ్ళకి పెట్టాలా. ఆతిథ్యం చేయటం, దాని ద్వారా నీ సహోదరుడిని నువ్వు ప్రేమించుచున్నావు అంటానికి నిదర్శనం. కానీ ప్రభువులో చేయవేయక మునుపు ఎంతమంది దేవుని ప్రజల విషయంలో ఇలాంటి అనుభవము నీది అనేది ప్రాముఖ్యం. అలాంటి అనుభవం లేకుండా నువ్వు ఎట్లాగ నా సహోదరుని నేను ప్రేమిస్తున్నాను, నా సహోదరిని ప్రేమించున్నాను, సహోదర ప్రేమ ఉన్నదని చెప్పుకోగలుగుతాం? ఏది రుజువేంటి? అవి ఒట్టి మాటలు కదా. అందులో రెండవది ఏమంటున్నాడంటే సహోదర ప్రేమ అన్న రెండవ నిదర్శనం ఏంటంటే 2వ వచనంలో రాయబడింది, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. అంటే బంధకాలంటే అర్థం ఏంటి? సంఖ్యలు వేయబడని కాదు. ఆయా రకాలైన ఇబ్బందులు ఇరుక్కుపోయిన వాళ్ళు, అనారోగ్య పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన వారు, ఆర్థికమైనటువంటి వాటిలో కూరుకుపోయి ఇబ్బంది పడుతున్నటువంటి వారు, వారి విషయంలో ఎట్లాగా నువ్వు వ్యవహరించాలంటే దేని వాక్యంలో రాయబడింది, మీరును వారితో బంధకమన్నట్టుగా జ్ఞాపం చేసుకోవాలి. జ్ఞాపం చేసుకోవడం అంటే వారు గుర్తు చేసుకున్న అదేమంటారంటే ఒట్టొట్టి ప్రేమ అంటారు. అది పాపం అప్పుడప్పుడు చెప్తుంటాం, పాపం అన్న చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్న, పాపం నువ్వు అంత ఇబ్బంది పడతా అన్నప్పుడు నువ్వేం చేసినావు? అది ఒట్టి ప్రేమ కదా చెప్పండి. ఆయన చాలా బాధపడుతున్నాడు, అనారోగ్య స్థితిలో ఉన్నాడు అని అంటే నువ్వేం చేసినావు? అంటే దేని వాక్యంలో జ్ఞాపం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే నీవు కూడా బంధకాలు, అంటే నువ్వు ఆ బంధకాల్లో ఉన్నప్పుడు దాని కొరకై నువ్వు ఏమేమి చేయగలుగుతావో అవన్నీ కూడా నీ సహోదరుని విషయం నువ్వు చేయాలా. దాని నుండి విడుదల పొందడం వరకు నువ్వు ఏమేమి చేస్తావో నీ విషయమై నువ్వు చేసుకుంటావో. అంటే ఒక మాట చెప్పాలంటే నువ్వు బంధకంలో ఉన్నట్టు అని అంటే అర్థమైందంటే
నీ సహోదరుడు ఎంత బాధ అనిపిస్తున్నాడో అలాంటి బాధే, అలాంటి నొప్పి నీ హృదయంలో కూడా ఉండాలా. అది బంధకంలో ఉన్న వారిని నువ్వు కూడా బంధకంలో ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకోవటం అంటే. అది ఎవరు చూపించిన మాదిరి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపించిన మాదిరి. దేవుని వాక్యంలో మనం ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుడంట మన 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 బాధల్లో ఎలా షేర్ చేసుకుంటాడంట అని చెప్పండి. మనము మన ఆయా రకాల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కృంగుదల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నేను ఆ విషయం బట్టి ఎంత బాధపడతామో ప్రభువు కూడా అంతే బాధ మనతో ఉండి ఆయన భరిస్తాడంట. ఒకవేళ ఆకలి బాధ అంటే అంతే బాధ ప్రభువు కూడా మనతో ఉండి అంత బాధ ఆయన అంటే ఇది ఎట్లా చెప్పాలంటే లోకరీతిగా అయితే కుదరదు. మనం ఎవరైనా ఒకరు బాధలు ఉన్నవారిని పరామర్శించగలం, కానీ ఆ బాధ మనం తీసుకోలేం, ఆ వ్యాధిని మనం తీసుకోలేం, ఆ నప్పులు కొన్ని నేను పడతానని అనలేం. అయితే ప్రభు అట్లా కాదంట. ప్రభు ఏం చేస్తాడంటే మనతో ఉండి మనం ఎంత బాధపడుతున్నామో ఆ బాధ అంతా ఆయన తీసుకొని, మనం ఎంత బాధపడుతున్నామో అంత బాధ ఆయన పడతాడంట. ఎందుకోసమని? మనము ధైర్యంగా ఉండటానికి. ఏంటంటే నా బాధ దేవుడు చూస్తున్నాడో లేదో, పట్టించుకుంటున్నాడో లేదో, పట్టించుకుంటే నన్ను ఎందుకు విడిపించలేదు, నువ్వు బాధపడాల్సిన అవసరంలే. అంత బాధ వేదన నీతో పాటు నీ ప్రభు అనుభవిస్తున్నాడు. ఆయన అనుభవించినప్పుడు మరి ఆయన ఎందుకు అనుభవించాలా? ఆ బాధ తీసేస్తే సరిపోదు కదా. ఆయనకు బాధ ఉండదు, మరి నీకు బాధ ఉండదు కదా. అంటే దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఏదో ఉద్దేశపూర్వకంగానే ప్రభు శ్రమ నీతో పెట్టాడే, కానీ నీతో శ్రమ పెట్టిన ప్రభు నీ బహుమానం ఇచ్చిన కొరకు నీకు మాత్రమే పెట్టి గమ్ముకోలేడాయన. నీతో పాటు ఆయన కూడా బాధ అనుభవిస్తున్నాడు. అలాంటి బాధ, అలాంటి నొప్పి నీ సహోదరుడి విషయమై, సహోదరి విషయమై యేసు ప్రభు ఫీల్ అయినంత అంత నొప్పి, అంత బాధ మనము అంత తీసుకోలేం, కానీ దానిని పోలిన బాధ మన హృదయంలో మనం కలిగి ఉండాలి. ఇదే మాట మనకు యెషయా గ్రంథంలో చూడగలుగుతాం. 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చదవండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. కాబట్టి వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు. దేవుని ప్రజలంగా ప్రభు వాళ్ళలో చేయి వేసేటప్పుడు, దేవుని ప్రజలు దుఃఖాలు, శ్రమలు, ఇరుకులు, వ్యాధుల్లో ఉన్నప్పుడు నీ హృదయంలో ఏమైనా కొంచెమైనా చింత, నొప్పి, బాధ ఉందా అని కనీసం అంటే ఖచ్చితంగా ఉండవలసిన లక్షణం అది. అదే ఒకే శరీరమైన క్రీస్తులో ఉండడానికి ఒక గుర్తు. ఎక్కడో చీమ కొడుతుంది, కాలు దగ్గర కొడుతుంది, అది ఆ చీమే నాకు కనబడదు. అది కుట్టటముతో సమాచారం ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోద్ది? తలలోకి వెళ్ళిపోతుంది. తల వెంటనే ఆదేశిస్తుంది. దేన్ని ఆదేశిస్తుంది? చేతిని ఆదేశిస్తుంది. చెయ్యి ఏం చేస్తుంది? వెంటనే ఆ స్థలానికి పోతుంది. పోయి అసలు ఆ నొప్పి శరీరం అంతా ఫీల్ అవుతుంది. అబ్బా అని అంటాం, చూసామంటే ఏంటి అర్థం? శరీరం అంతా నొప్పి ఫీల్ అవుతుంది. చెయ్యి పోయి సహాయపడుతుంది. చూసారా? అంటే ఒక శరీరము అనటానికి ఇవన్నీ నిదర్శనాలు. ఒకవేళ శరీరం ఆదేశించిన చెయ్యి పోలేదంటే అర్థం ఏంటి చెప్పండి? ఆత్మీయమైనటువంటి పక్షవాయువు రోగం వచ్చినట్టు అర్థం. అంటే ఆ పక్షవాయు రోగులను నేను చిన్నతనం చేసి మాట్లాడలేదు, కానీ దేన్ని పక్షవాయు రోగం అని అంటారు? ఈ సమాచార వ్యవస్థ తెగిపోతుంది అన్నమాట. ఈ చెయ్యి పని చేయదంటే ఎందుకు పని చేయదు? ఇది కదలమని తల చెప్తే అదే ఆదేశం దానికి వెళ్ళదు కాబట్టి అది అట్లనే ఉంటుంది. అంటే దేవుని ప్రజలుగా మన జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాలా. మనము మన సొంత వారు ఎవరైతే ఉంటారో, మన పిన్నో, బాబాయో, మామో, అత్తో, వారు బాగలేకపోతే మనం ఎట్లా, వాళ్ళ ప్రభుని ఎరిగినా ఎరగకపోయినా వాళ్ళు మన బంధువు కాబట్టి ఎట్లాగ మనం వారి విషయమై ట్రీట్ చేస్తాం చెప్పండి? పరిగెత్తి ఎక్కడికాక బయలుదేరుతున్నా అంటే, అన్న వైజాగ్ వెళ్ళాలన్నా, ఏమో పోతే ఏమి రేపు పోవచ్చు అంటే ఆమె ఏమంటారు తెలిసిన, అన్న ఏందన్నా 4 రోజులైందన్న ఇప్పటికే బాగలేక 4 రోజులైంది, ఇంకా కుదరదన్నా నాకు అని అంటారు. ఏమండి అని అంటారు. అంటే తప్పని చెప్పట్లే, బంధువులు పోగొట్టుకోమని చెప్పట్లేదు. మన సొంత వారు బాధపడితే మరి పరామర్శించడం తప్పని చెప్పట్లేదు. శరీర సంబంధమైన రక్తమును బట్టి కలిగిన ఆ బంధానికే నువ్వు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, అమూల్యమైన యేసు ప్రభు రక్తం యొక్క బంధం కిందకు వచ్చినాం కదా.
ఒకే శరీరములో అంగములుగా మనం చేయబడినాం కదా. ఎంత మేర దేవుని ప్రజల విషయంలో ఇలాంటి వైఖరి మనం కలిగిన వారిగా ఉంటున్నాం. అందుకు దీని వాక్యంలో మనం చూస్తే ప్రభు వారితో కూడా బాధపడుతున్నాడు. నువ్వేం చేయాలా? నువ్వు ప్రభు బిడ్డగా నీ 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 సహోదరి బాధ, ఆ బాధ అనుభవిస్తున్న ప్రభువుని జ్ఞాపకం చేసుకొని నువ్వు వారి ఎద్దుకు వెళ్ళకపోవటమే బాధ పెట్టినట్లు దేని వాక్యం. అందుకని ఈ భాగంలోనే ప్రభు జ్ఞాపకం చేసినాడు. చూడండి 11వ హెబ్రీ 10వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో మొదటి వచనంలో సహోదర ప్రేమ నిలవ ఉండనీయుడు, ఆతిథ్యం చేయమరకుడి, దానివలన కొందరు ఇరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. వాళ్ళు దేవదూతలు అని వాళ్ళ ముందు తెలియలేదంట. దేవుని బిడ్డలు అన్నట్లుగా వారు కనబరుచుకుంటే దేవుని బిడ్డలు అని వారిని ప్రేమించి ఆతిథ్యం ఇచ్చినారంట. చివరికి చూసేసరికి వాళ్ళు ఎవరయ్యారంటే దేవుని దూతలుగా వారు బయలుపరుచుకున్నారు. అబ్బా, దేవుని దూతలుగా ప్రత్యక్షపరచుకుంటే ఆతిథ్యం ఇచ్చింది కాదు, దేవుని బిడ్డలుగా ఆతిథ్యం ఇచ్చినారు. వాళ్ళు ఎవరైనంటే దేవుని దూతలు ముందు తెలియలేదు, తర్వాత వారు తెలిసింది వారు దేవుని దూతలు అని. ఈ దినాలలో దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాలలో ఒక విశ్వాసికి పరామర్శిస్తున్నామంటే, ఒక విశ్వాసకి అక్కలో పాలు పొందుతున్నామంటే నీవు తెలియకుండానే ఎవరిని పరామర్శించాడు చెప్పండి? నీ ప్రభువుని పరామర్శించినట్లు. ఆకలితో ఉన్న నీ సహోదరిని భోజనం చేసుకుని పెడితే ఆ బిడ్డ ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే ఆకలి తింటే ఎంతగా రిలాక్స్గా ఉపశమనంగా ఫీల్ అవుతుందో నీ ప్రభువు కూడా అంత రిలాక్స్గా అంత ఉపశమనముగా అదే భావము ఆయన మరి అనుభవించేవాడుకున్నాడు. ఎలాంటి ఆధిక్యత దేవుని ప్రజలముగా ఈ దినాల్లో మనం పోగొట్టుకునేవారు ఉంటున్నాం. అయితే యోబు విషయంలో చూస్తే ఆ నలుగురు స్నేహితులేమో బాధ పెట్టేవారు ఉన్నారు. తర్వాత మరి దేవుడు తనను దర్శించిన తర్వాత రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చినాడు. అయితే ఎంత టైం పట్టింది, ఎంత పీరియడ్ ఆఫ్ టైం పట్టి అంటే ఒకేసారి 7 కొడుకు పుట్టుంటారా చెప్పండి? ఒక్కొక్క కనీసం వెంటనే పుట్టినా 7 సంవత్సరాలు, 3 కుమార్తెలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టింది. ఆస్తి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలియదు. అయితే ఆ రికవర్ అవ్వక మునుపు ఎట్లాగా తను ఆదరించబడినాడు? దేని వాక్యంలో రండి, యోబు గ్రంథం. ఇంతకుముందు మనకు సహోదరుడు శామ్యుయల్ రెడ్డి చెప్పినట్టున్నాడు. ఈ సందర్భం మనకు తెలిసిన భాగమే. యోబు గ్రంథము 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెలందరూ అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, ఎవరెవరు వచ్చినారంట? సహోదరులందరూ వచ్చారంట, అక్క చెల్లెలందరూ వచ్చారంట, పరిచయమైన వారందరూ కూడా వచ్చారంట. వచ్చి ఏం చేసినారు? అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని. కాబట్టి అతని ఇంట అన్నపానములు పుచ్చుకున్నారు. అంటే అన్ని కోల్పోయిన దగ్గర ఏముంటుంది, ఏముండి పెడతాడు అంటే అర్థం ఏంటి? వారే వడ్డుకొని వచ్చి, వారే తీసుకొని వచ్చి ఆయన ఒక ముద్ద పెట్టి వీరు ఆయనతో కలిసి భోజనం చేసి అన్నపానములు పుచ్చుకున్నారంట. ఆ తర్వాత ఏం చేసినారు? యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖం పొందితివని అతని కొరకు దుఃఖించుచూ ఓదార్చినారు. అది ఓదార్చడం అంటే. కాబట్టి ఎంత బాధపడ్డావన్నా, ఎంత ఇబ్బంది పడ్డావని చెప్తే ఆ ఆదరించే మాటలతో వీళ్ళకి ఏడుపు వచ్చిందంట. ఏడ్చుకుంటా ఆదరించినారు. ఈ దినాల్లో దేవుని ప్రజలను నీవు నేను పరామర్శించే విధానం ఏంటి? వాళ్ళని చూడం. ఒక పూట భోజనం తీసుకొని పోము, భోజనానికి ఒక పూట వాళ్ళని దుఃఖంలో ఉన్న వాళ్ళని పిలుచుకోము. వాళ్ళని పరామర్శించేది తెలియదు, వారి దుఃఖాల్లో దుఃఖించడం తెలియదు. సంతోషంలో మాత్రం శుభ్రంగా కడుపు నిండా వాళ్ళ ఇంటికి పోయి పెట్టిందల్లా దీన్ని రావడం మాత్రం తెలుస్తుంది మనకు కదండి. దీని వాక్యంలో వారు దుఃఖపడుతూ ఓదార్చినారు. తర్వాత ఏం చేశారంట చదవండి. ఇదియుగాక అంటే అంతటితో సరిపెట్టుకోలే. పోయినాం కదా, చూసినాం కదా, 2 మాటలు చెప్పినాం కదా, వండుకుపోయినాం కదా, మళ్ళీ ఈ సేవకుడు అడిగినా కూడా తప్పించుకోవడానికి సరిపోయింది కదా ఆడికి. అది మాత్రమే కాదంట, ఇది మాత్రమే కాక ఏం చేశారంట? ఒక్కొక్కడు ఒక వారహాను, ఒక్కొక్కడు కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క వరహ అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు ఎట్లా అంటే మాట్లాడుకొని ఉంటారా? ఉదాహరణకి ఎట్లా ఒక్కొక్క వార అంటే నువ్వు 100 రూపాయలు, నేను కూడా 100 రూపాయలు ఇస్తాను, నేను 100 రూపాయలు ఇస్తాను, నువ్వు కూడా 100 రూపాయలు అని అనుకున్నారనే అర్థము చెప్పండి. అంటే తక్కువ కాకుండా అని అర్థం. ఇంతకంటే ఏమో తక్కువ ఇవ్వకూడదు.
ఒక్క వరహా కంటే ఇంకా తక్కువ అమౌంట్ ఉంది, ఎంత లేదన్నా మన ఎంత దీనస్థితి అయినా ఇంతకంటే తక్కువ ఇవ్వకూడదని తీర్మానం చేసుకున్నారు. ఉంగరం అంటే అర్థం ఏంటి? అది ఇచ్చిన తర్వాత అవసరం సరిపోతుందో లేదో. ఉంగరం గిఫ్ట్గా ఇస్తే ఒకళ్ళు చాలకపోతే అది అమ్ముకుంటాడు, లేదంటే కొదవ పెట్టుకుంటాడు, అక్కడ తీర్చుకుంటాడు కొంత అని చెప్పి ఇంత తగ్గకూడదని కొంత అమౌంట్ వాడు ఫిక్స్ అయిపోయి, తర్వాత తనకు ఉపయోగపడ్డ కొరకే ఉపయోగం ఒక బహుమానం తీసుకొని పోయినారంట. అందుకని కింద భాగంలో ఒక్క వరహాన్ దగ్గర కింద రాయబడింది ఏమన్నా చెప్పండి? కొంత సొమ్ము, కొంత అంటే కొద్దిగానే అర్థం కాదు, వారి సామర్థ్యం కొలది. కాబట్టి మరి ఎంతో కొంత అంటే ఒట్టి చేతులతో పోకుండా వారు ఇవ్వగలిగినదే తీసుకెళ్ళినారు. అది తన యొక్క అక్కరతో పోల్చుకుంటే కొంతే. ఒకవేళ తన యొక్క ఏమంటారంటే ఒకవేళ హాస్పిటల్ బిల్ 50,000 కావచ్చు, ఒకవేళ నేను ఒక సహోదరుడిగా నాకున్న దీనస్థితిని బట్టి నేను 1,000 రూపాయలు తీసుకుపోవచ్చు, అయితే నా సామర్థ్యం అంతే, అయితే ఆ 50,000తో పోల్చుకుంటే ఇది కొంతే, అయినా కూడా కొంత నా సహోదరునికి ఇవ్వాలి అనేటువంటిది. ఇది నాలో దేవుని ప్రజలముగా మన జీవితాల్లో అభ్యాసం చేసుకోవాలా. ప్రభువుల్లో చేయి వేయక మునుపు ఇద్దరుగా ముగ్గురుగా వెళ్ళటం క్రమం కాదు, కానీ దుఃఖంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నీ కుటుంబం అంతటితో కూడా వెళ్ళటానికి నీకు ఆస్కారం ఉంది. ఎంతమంది దుఃఖంలో ఉన్నప్పుడు ఎంతమందిని నువ్వు దర్శించావని. ఎందుకు 2-3-10 రొట్టెలు తయారు చేయలేక టైం లేక ఒక రొట్టె చేసేది చెప్పండి? ఒకే రొట్టె అంటే అర్థం ఏంటి? మనమందరం కూడా ఒకే శరీరంలో భాగం ఉందని గుర్తుగా ఒకే రొట్టె మరి అక్కడ ఉంచబడతా ఉంది. అలాంటప్పుడు ఒక శరీరంలో ఒక చీమ కుడితేనే శరీరం అంతా పెయిన్ ఫీల్ అయినప్పుడు నీ సహోదరుడు సహోదరి అతను ఎలాంటి బాధలు ఉన్నాడో తెలియదు, తన అక్కడికి ఏదో తెలియదు, తన అవసరం ఏదో తెలియదు, కింద పడుతున్నాడో మీద పడుతున్నాడో తెలియదు, ఏ మాత్రం కానీ చీకు కానీ చింత కానీ చీమ కుట్టినట్టు కూడా మనకు ఉండనే ఉండదు. ఏం ప్రభు పిల్లలని చెప్పండి. మనం దేని వాక్యంలో జ్ఞాపం చేయబడతా ఉంది, ప్రభు వాళ్ళని చేయవేయక మునుపు ఇప్పటికైనా సరే సిగ్గు తెచ్చుకొని, అయ్యో ఏమి దేవుని బిడ్డను నేను, ఇదేనా దేవుని బిడ్డగా నేను ఉండాల్సిన స్థితి, ఇదేనా నేను దేవుని బిడ్డగా కనుపరచాల్సింది, నా ప్రభు ప్రేమ ఇదేనా అని చెప్పి మనము ఏం చేయాలి చెప్పండి? ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం అభ్యాసం చేయాలి. సహోదరుడు అని దేవుని బిడ్డను మనం ఎంచాలి. అందరికీ ఉపకారం చేయాల్సింది దేవుని వాక్యం రాయబడింది. ప్రాముఖ్యంగా దేవుని ఇంటికి చెందిన వారని రాయబడిన మాట కూడా రాయబడింది. కానీ విశ్వాసమైన వారి విషయంలో, అందుకని దాని విషయమై నీవు నేను ఎలా ఉండాలంటే ప్రేమ చూపటం మాత్రమే కాదంట, ఒకరిని ఒకరు పురుకొల్పుకోవాలా. అర్థమవుతుందా? అక్క నేను మొన్న వెళ్ళొచ్చాను, చాలా దుఃఖాలు ఉన్నారు అక్కోళ్ళు, భోజనం వండుకొని తీసుకెళ్ళి వచ్చానక్క అంటే మళ్ళీ నువ్వు ఇచ్చిందని చెప్పుకోబాకు, అది దాని డబ్బా అంటారు. దాని ప్రభు దగ్గర బహుమానం ఉండదు. ప్రభు దగ్గర బహుమానం పొందాలంటే రహస్యంగా ఉన్నదానికే బహుమానం ఉండేది. ఒకసారి ఒక జాన్ గాస్పుల్స్ మేము ప్రాతకాలంలో ఒక బ్రాంచ్లో చూసామన్నమాట. అవి ఫ్రీగా ఇవ్వమని చెప్పినాడు సేవకుడు. చూస్తే వెనకాల ఒక స్టాంప్ వేసింది. ఏం స్టాంప్ వేసిందంటే ఈ పుస్తకము ₹10, ఈ పుస్తకం వేళ ఒక ఆయన పేరు రాసి ఆయన చెల్లించేసినాడు కాబట్టి ఇది అమ్మకూడదని స్టాంప్ అనమాట. అన్నిటి మీద స్టాంప్ వేసింది. కానీ ₹10 పెట్టి కొని ఫ్రీగా ఇచ్చినాడంట ఆయన. అందుకని మీరు ఎవరు అమ్మకూడదు కొనకూడదని వేసినాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన దానికి అప్పుడు మేము మాట్లాడుకున్నాము, ట్రైనింగ్లో ఉండే పిల్లలం. ఏమని మాట్లాడుకున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఇచ్చిన దానికి స్టాంప్ వేసుకున్న దానికి చెల్లు అయిపోయింది. చెల్లయిందా లేదా చెప్పండి? నువ్వు ఇస్తేవి స్టాంప్ వేసుకుంటేవి, దానికి ప్రతిగా అందరూ చెప్పుకుని పలానా ఇచ్చినా అని చెప్పుకుని ఇంకేం ప్రయోజనం ఇంకంది? దేవుని దగ్గర బహుమానం ఉండదు అట్లాంటి వాటికి. సరే మంచిది, అది పక్కన పెడితే కాబట్టి అక్క నేను పలానా వెళ్ళాను, చాలా దుఃఖంలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు, కానీ నువ్వు వెళ్ళావా అక్క అని ఒకరినొకరు పురుకొల్పుకోవాలా. సహజంగా నువ్వు అడగకపోయినా కూడా అవునక్క నువ్వు వెళ్ళావక్క ఎట్లెట్లున్నారక్క అని అడిగితే అయ్యో నేను పోలేదక్క అని చెప్పి నీ సహోదరుల్లో నేను కూడా వెళ్ళాలనేటువంటి లోపల ఆరాటం పుట్టాలా. నేను పోలేకపోయాననే బాధ పుట్టాలా. ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి చెప్పండి? పురుకొల్పుకోవాలి. దేనికోసం పురుకొల్పుకోవాలా? ప్రేమించుకోవడానికి, సత్కార్యం చేసుకోవడానికి, ఒకరు పాల్పొందడానికి పురుకొల్పుకోవాలా. దేవుని పిల్లల అక్కర్లో ఎంత సహాయపడాలి నువ్వు జీవితంలో? నీ సామర్థ్యం కొలది సహాయపడు. నీకు ఒకవేళ 5,000 ఇవ్వగల సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చినాడా? పేద స్థితిలో ఇబ్బందులలో ఆసుపత్రిలో ఉన్నారా? సంతోషంగా తీసుకెళ్ళి ప్రార్థన చేసి దర్శించి ఆ దిండి కింద 5,000 అట్లా పెట్టేసి వచ్చేసేయి. ఏం చచ్చిపోవు. దేవుడు దానికి ఒక దినాన్ని నిత్యత్వంలో ప్రభుని బహుమానం ఇస్తాడు.
అన్నిటికంటే దేవుని పిల్లల అక్కర్లో పాలు పొందడం అనేటువంటిది, దానివల్ల ఈ కలిగే మేలేంటి? మొట్టమొదటిగా దేవునికి మహిమ కలుగుతుంది. సహోదర ప్రేమ, ఒకరి ద్వారా ఒకరు ఆదరణ, ధైర్యము, బలం పొందిన నువ్వు నేను ఆదరించాను ఎట్లాగా ఆదరిస్తాడు. అయితే దానివల్ల కలిగే మొదటి మేలేందంటే దేవుని మహిమ కలుగుతుంది. ఎంతో ఇబ్బందుల్లో, ఎంతో ఇరుకుల్లో ఆ యొక్క పేద విశ్వాసి హాస్పిటల్లో ఉంటే ఎట్లా బయటపడాలని బాధపడుతూ ఉంటే ఒక సహోదరి వచ్చి ప్రార్థన చేసి అవి పరామర్శించి ఒక 2,000 ఇచ్చిపోతే ఆ 2,000 తీసుకొని ఆ బిడ్డ ఏం చేస్తుంది చెప్పండి? ప్రభువుని ఎంతగా స్తుతిస్తుంది. ప్రభా, నేను ఎంత ఇబ్బందుల్లో ఉన్నాను, నీ బిడ్డకు ప్రేరేపణ ఇచ్చినావు ప్రభా, పంపించినావు ప్రభా, నీకు వందనాలని ప్రభు మహింపచ్చదా? దేవుడు నీకు నాకు ఇచ్చిన డబ్బు అనేటువంటిది, నీవు నేను వ్యయపరచుట అనేటువంటిది దేనికోసం చెప్పండి? దేవుని నామ మహిమ కోసం కదా. ఇలాగ కదా దేవుని నామాన్ని మహిమ వచ్చేది. ఒకవేళ నువ్వు చెప్పినావనుకో, అక్క నేను నీకు ఇచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు సుమా, దేవుని బిడ్డవ నేను కొంతవరకు ఇవ్వగలిగాను, ఇంతే సామర్థ్యం, అనుకోకుండా నాకు ఇబ్బంది ఉంది, లేదా ఇంకొంచెం ఎక్కువ ఇచ్చేదాన్ని, ఏమనుకోవద్దు అని చెప్పి కనుక నువ్వు అంటే ఒకవేళ నీ మాట కట్టుబడి ఎవరికి చెప్పకపోవచ్చు. అయితే ఆ బిడ్డ ఏం చేస్తుందో తెలిసినా విడవకుండా నీ కోసం ప్రార్థన చేస్తుంది. అంటే డబ్బులు ఇస్తే ప్రార్థన చేయమని కాదు, ఆ ప్రేమ మర్చిపోలేదు. ప్రభా, నా సహోదరుడు, నా సహోదరి నా అక్కరలో ఎంతగా నన్ను ఆదరించినాడు, సహాయం చేయి ప్రభా, తనను ఆదరించి ప్రభా, తనను ధైర్యపరచు ప్రభా, నీకోసం ప్రార్థన చేస్తాను. నువ్వు ఇచ్చే ఆఫ్టర్ ఆల్ కేవలం ఒక నీచంగా 5,000 10,000 మాత్రమే ఇదిలిచ్చావు. అయితే ఆ బిడ్డ ద్వారా నీకు కలిగే మేలు అంతకంటే ఉన్నతమైనది, అంతకంటే ఎక్కువ బహుమానం నీకు ఇస్తున్నా సహోదరి. ఏంటి అదే తెలిసిన? నీ పక్షంగా దేవుని ఎదుట చేసే ప్రార్థన. అంటే ఎక్కువైన మేలు పొందుడు కొరకై కొంత సహాయం చేస్తున్నావు నీ సహోదరికి. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకు దేని వాక్యంలో అదే ఎబ్రీ పత్రికలో అదే చెప్తా వచ్చినాడు, ఒకరు ఎంతగా పురుకొల్పుకోవాలంటే ఇట్లాంటి విషయాలలో ఒకరిని, ఇది కదా సహవాసం అంటే అని. ఎందుకు హస్తనిక్షేపణ అందరు మరి బాప్తిసం తీసుకున్న తర్వాత మన సహవాసంలో తల మీద చేపెట్టి ఎందుకు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎందుకు ప్రార్థన చేస్తారు? సహోదరుడా, ఇప్పటి నుంచి నువ్వెవరు కాదు, అంతా వస్తుందే, ఒట్టొట్టి మాటలే. నీ బాధ నువ్వు పాడు, నా బాధ నేను పడతాను. నీ బాధ నా సంబంధం, నా బాధ నీ సంబంధం. నా బాధ నీ సంబంధం లేకపోవచ్చులే కాక, నీ బాధ నా సంబంధం ఉండాలి కదా. చేయి పెడితివే, పలికితివే అన్న, నేను చేయబెట్టలేదు అన్న చేయి అంటారా? హస్తనిక్షేపణ అంటే ఎవరు చేయి పెట్టాలా? సంఘంలో రక్షణ పొందిన వాళ్ళు అందరూ చేయి పెట్టాలా? అందరు చేయి పెట్టడానికి కుదరదు కాబట్టి అందరి పక్షముగా కొద్దిమంది చేయి పెడుతున్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు చేయి పెట్టకపోయినా నీ పక్షంగా ఒకరు పెట్టినారు కాబట్టి నువ్వు కూడా ఏం పెట్టావు? ఆ సహోదరి తల మీద, ఆ సహోదరి తల మీద ఏం పెట్టావు? చేయి పెట్టావు. చేయి పెట్టి ఏమని పలికావు దేవుని సన్నిధిలో? సహోదరుడా, సహోదరి, ఇప్పటి నుంచి నువ్వు ఎవరు కాదు, ఒంటరి వాడువు కాదు, నువ్వు మా అందరిలో ఒకరిని చెప్తివే. ఇంతమంది దేవుని ప్రజలు ఉన్నప్పుడు ఒక విశ్వాసి కుంగిపోవచ్చునా అని, ఒక విశ్వాసి అక్కరతో ఇబ్బంది పడవచ్చునా అని, హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్ ఫీజు అంతా కట్టిన తర్వాత కూడా కొంత మిగులుతో రావాల్సిన విధానం కాదా ఉండవలసింది సంఘంలోని? అది కదా సంఘం అంటే, అది కదా నేర్చుకోవాల్సిందంటే. ఏం నేర్చుకున్నాం మనం? అందుకు దేవుని ప్రజలంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుందాం, సిగ్గు తెచ్చుకుందాం. ప్రభా, సహోదర ప్రేమ నాలో నూతనంగా ఉన్నట్టు, నిలవరంగా ఉన్నట్టుగా, ఇలాంటి ప్రేమను నేను కనుపరచడానికి నేర్పించు. ఏమి నేర్చుకుంటా? నిన్ను చూసి, నన్ను చూసి విశ్వాసులు ఏమి మనం చూపించే మాదిరి. అందుకనే దీని కొరకై మనం ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. అమ్మాయి వచ్చిన బాగా మన పరిచయమే కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదవండి. ఆ దినము వచ్చినము 24-25 వచనాలు. అక్క చదవండి. నేను గమ్ముగా ఉన్నానంటే మంచిది అయినట్టు అర్థం, గుర్తు. చదవండి. హెచ్చరించుచు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుడుకును సత్కార్యం చేయుటకును ఒకరినొకరు పురుకొల్పోని ఆలోచన చేసుకో. ఎప్పుడైనా సరే
ఒకరినొకరు పురికొల్పుకోవాలి. అదే సహవాసం అంటే కదా. ఒక అన్యురాలు ఒక ప్రభువుని ఎరగని జనాంగంలో నుండి ఒక ఆమె తన వారందరినీ పోగొట్టుకొని నువ్వు యేసుని నమ్ముకున్నావు కాబట్టి నీకు ఏ విషయమే సహాయపడమన్న ధైర్యంగా వస్తుంది. దేవుని బట్టే వస్తుంది, కాదని చెప్పలే. వచ్చిన తర్వాత బంధువులు వాళ్ళందరి వల్ల కలిగే మేలు కంటే ఎక్కువ మేలు కదా మన ద్వారా కలగాల్సింది. అది కదా ఇతర సంఘవస్తువులు, నామకార్థులైన వారు, ఇతరులు, లోకస్తులు చెప్పుకోవాల్సింది. ఏమని చెప్పుకోవాలా? హెర్మోన్లో విశ్వాసులు వాళ్ళ ప్రేమ అని కదా చెప్పుకోవాల్సింది. పాట అయితే వాళ్ళు రాశారు కాబట్టి మనం నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకొని పాడతాం. ఏమని పాట పాడతాం చెప్పండి? విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు, విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను, అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. తలుపులు తెరచి యుండగనే విరిగిన మనసుతో సాగెదవా, తలుపులు తెరచి యుండగనే విరిగిన మనసుతో సాగెదవా, కాలమపాయము గానుండే సమయము తలుపులు తెరుస్తున్నాయి. దేనికోసం తలుపులు తెరుస్తున్నాయి? విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత కలదని ఇతరులు చెప్పుకున్నట్లుగా నువ్వు ప్రవర్తించడం కొరకై తలుపులు తెరిచి ఉన్నాయి. సమయం ఉండగానే సద్వినియోగపరచుకో. ప్రారంభ దినాల్లో అలాంటి సేవ, అలాంటి ప్రేమ అనేటువంటి దేవుని ప్రజల మధ్యలో ఉండేటువంటిది. ఓసారి జెహోషాములో సేవ జరిగేటప్పుడు ఆ దినాలలో అంటే సువార్తకి వచ్చిన తర్వాత అంటే ఎవరంతా వాళ్ళ కిచెన్లోకి లేదంటే అది తలాంత వేసుకుని తినేసేటువంటి అలవాటు అంట. సువార్తకి వచ్చినారు, బహుశా 20 మందో 30 మందో వచ్చినారంట. అనుకోకుండా కిచెన్లో ఆహారం లేదు. వెళ్ళేసరికి మరి ఒక వ్యక్తికి సరిపోయే ఆహారం ఉన్నదంట. కాబట్టి అంటే అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత నేను ఎల్లుంటే నేనేం ఆలోచన చేసుకున్నావాడిని అంటే, అందరూ శుభ్రంగా తిని నాకు పెట్టారు ప్రభా, నీకు వందనాలని చెప్పి తినేసి వద్దును. ఒక సహోదరుడు పోయినాడంట. పోయి చూస్తే ఒక వ్యక్తిగా ఉన్నది అనుకున్నాడంట. ఏమనుకున్నాడంటే, ఇది నేను తినేసిపోతే ఒకవేళ ఇంకెవరైనా తినకుండా, అంటే ఎంతమంది తిన్నారో తెలియదు, ఎవరంతా వాళ్ళు తినేది కదా, ఒకవేళ ఒక సహోదరుడు ఎవరైనా మిగిలి ఉంటాడేమో అని చెప్పి ఆ మనుషుడు ఆకలితో వెళ్ళిపోయినాడంట. మరొక సహోదరుడు వచ్చినాడంట, అతను కూడా అట్లనే అనుకుని వెళ్ళిపోయినాడంట. అట్లా అందరూ వెళ్ళిపోయినారంట, ఎవరూ తినలేదు, ఆహారం అట్లనే మిగిలిపోయింది. అందరూ ఆకలితోనే ఉన్నారు. అంటే ఎవరు తెలియదు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఒరేవరే కాబట్టి ఎవరు తినలేదు, ఉన్నదే ఒక్కరి కొరకున్న విషయం అని తర్వాత ఇది నాలో దేవుని ప్రజలంగా ఎబ్రీ పత్రికలో దేవుని వాక్యంలో అపోస్తలుడు పౌలు ఏమన్నాడంటే, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వడి. దానిని బట్టే వాగ్దానం. 13వ అధ్యాయం ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ అధ్యాయము చూడండి 5వ వచనం, ధనాపేక్ష లేని వారే ఉండి మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండడి, నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఇక్కడ ఇప్పుడు చెప్తాడు, నిన్ను ఎన్నడు విడవను ఎడబాయను అని ఆయన చెప్పిన మాట నీకు ఎప్పుడు వర్తిస్తుంది? నీవు నీ సహోదరి విషయంలో అలాగ ప్రవర్తించినప్పుడు నీ ప్రభు నీ విషయంలో అలా ప్రవర్తిస్తాడు. అంటే నీ సహోదరుని నువ్వు విడిచిపెట్టపోటును బట్టి నువ్వు చేయగలిగింది చేస్తావు, అది ఇంత నీ సామర్థ్యం ఇంతే, అంతే చేయగలిగినావు. అయితే దానికి ప్రతిగా ప్రభు నీ అక్కర్లో ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేయగలడు. ఎంత బట్టి చేయగలంటే ఆయన సామర్థ్యం లెక్కించగలమా? ఆయన తన సామర్థ్యాన్ని బట్టి మనం సహాయం చేయగలం. అందుకని కింద వచనంలో రాయబడింది 7వ వచనంలో, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను ఎప్పుడుంటుంది ధైర్యం? నేనైతే ఎవరికి చేయను, ప్రభు మాత్రం నాకు చేయాలా. నేను ఎవరికి సహాయపడను, ప్రభు నాకు సహాయపడాలా. నేను ఎవరికి ఆ ఆదరణ ధైర్యం కలుగు చేయను, నేను మాత్రం నా భయాల్లో నా ప్రభు నాకు సహాయం చేయాలా. నెరవేరుతుంది వాగ్దానం చెప్పండి. నేను వాక్యంలో జ్ఞాపం చేయబడే విషయం ఏంటంటే, చివరి దినాలలో మొట్టమొదటిగా 13వ అధ్యాయం మనకేం చూపిస్తుందంటే సహోదర ప్రేమ. కానీ ఇది ఎంతవరకు మనం దాన్ని రుజువుపరుచుకున్నాం. నేను మళ్ళీ ఉంచాల్సిన అవసరం లేదు. ప్రియులారా, దేవుని ప్రజలంగా నేనే పూనుకుందాం.
ఇలాంటి సందర్భాలలో దేవుని పిల్లలు అక్కరగా ఉన్నప్పుడు వెళ్ళటానికి, పరామర్శించడానికి, వారి యొక్క అక్కరేంటో ఎరగడానికి ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంత వరకు వారి అక్కర్లో పాల్పొందడానికి ప్రయత్నం చేద్దాం. అట్లాగా మరి దేవుని పిల్లలు అందరం వెళ్ళి వారిని పరామర్శించే కొరకు ఒకరినొకరు పురుకులుపుకునే దాని విషయమై మనము ఆలోచన కలిగి ఉండవలసిన వారం. కానీ ఇది మొట్టమొదటిగా చెప్తున్నాడు. రెండవదిగా నేను క్లుప్తంగా చెప్తాను, ఎన్నోసార్లు మనం బోధించబడిన విషయాలే. రెండవదిగా మొదటిదే కాదు, మనలో చాలామంది అనుసరించుచున్నదే కానీ వరుస క్రమంలో ఉన్నది కాబట్టి కొంతమంది జ్ఞాపం చేసుకుని. రెండవదిగా ఈ 13వ అధ్యాయంలో మనకి ఏ జ్ఞాపం చేయబడుతుందంటే, ఏది దేవుని దృష్టికి అనుకూలమైంది, ఏది మంచిది, ఏది ఆ చిత్తానుసారమైందంటే మొట్టమొదటిగా సహోదర ప్రేమను కలిగి ఉండటం. రెండవది దేవుని యొక్క సేవకుల ఎడల నడుచుకునే వైఖరి గురించి ఈ యొక్క అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపం చేస్తున్నాడు చూడండి, 7వ వచనం, 13వ అధ్యాయం హెబ్రీ 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి. కాబట్టి దేవుని యొక్క సేవకులు అనేటువంటి వారు ఎవరని జ్ఞాపం చేయబడుతుందంటే, వారు మీకు వాక్యమును బోధించేవారని జ్ఞాపం చేస్తున్నాడు. అది మాదిరి కాదు, వారు మీ పైని నాయకులు అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. అంటే ఎందుకు దేవుడు మరి వారిని నాయకులుగా ఉంచుతున్నాడు అంటే, వారి చెప్పు చేతల కింద ఉండాలనే, లేదంటే వారు మన మీద అధికారము, ఆధిపత్యము, పెత్తనము చేస్తారనా, ఎందుకోసమని వారి నాయకులు అనే స్థానంలో ప్రభు వారిని ఉంచుతున్నాడంటే దేవుని వాక్యంలో మనకి జ్ఞాపం చేయబడుతూ ఉంది. చూడండి 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను ఎందుకు వాళ్ళు నాయకులుగా ఎంచాలంటే, వారు మన ఆత్మలను కాయుచున్నారు. ఇంకో మాట చెప్పాలంటే, వారు మన భద్రత కొరకు, మన కాపుదల కొరకు ప్రభు మన కొరకు అనుగ్రహించినటువంటి వారు అనేటువంటిది. ఇంకో మాటలో చెప్పాలంటే, నేను ఇంకో చెప్తాను, కాపలా కుక్కలు అనుకోండి. కుక్కలు పెంచుకుంటారు, ఎంత ప్రేమగా పెంచుకుంటారు, ఎంత ముద్దుగా పెంచుకుంటారు. ఎందుకని? అది ఏమన్నా మనిషా చెప్పండి? అంటే అది కాపలా ఉంటుందని. అంటే ఇప్పుడు రకరకాల అందంగా ఉండే కుక్కలు ఇళ్లలో పెంచుకున్న వాటి సంగతి చెప్పట్లే. సహజంగా ఇళ్లలో పాత దినాల్లో కుక్కలు ఎందుకు పెంచుకుంటారంటే కాపలా కోసం. వాళ్ళు ఒకసారి ముద్దేస్తారు, ఎయ్యరు, ఒకసారి దానికి వేయలేదు అంటారు. ఎందుకు? దాని మీద జాలని కాదు, అది ఉండడం వల్ల దొంగడు రాకుండా ఉన్నాడు అన్నట్లుగా. కానీ ఎందుకు నేను జ్ఞాపం చేస్తానంటే, దేవుడు తన దాసులైన వారిని మన కొరకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే, మనల్ని కాయట కొరకే వారు మనకు అనుగ్రహించబడుతున్నారు. ఎట్లాగా వారు కాస్తున్నారంట? లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలే మన ఆత్మలకు. అంటే అర్థం ఏంటి? ఇలాగున ఉండకూడదు అని చెప్పకపోతే దేవుడు లెక్క అడుగుతాడేమో, ఇలాగ ఉండాలని తెలిసినా కూడా ఇలాగ ఉండాలని నేర్పించకపోతే దేవుడు లెక్క అడుగుతాడేమో అని ప్రతి విషయము కూడా, నేర్పించాల్సిన ప్రతి విషయము కూడా వారు నేర్పిస్తున్నారు. నేర్పించాలని రూల్ ఏమి లేదు, లేదంటే నిన్ను ఎవరు నేర్పించమన్నారంటే దానికి జవాబేం లేదు. కానీ ఒకే ఒక కారణం ఏంటంటే, లెక్కప్పు చెప్పాలేం కదా ఒక దినాన. ఒకవేళ ఆ సహోదరుడు అలాగ అనుసరించకపోవడం వల్ల నష్టం పొందితే దానికి కారకుడుగా, బాధ్యుడిగా దేవుడు తన దాసుని ఎంచుతాడేమోనన్నట్టుగా లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె వారు ఏం చేస్తున్నారు? కాబట్టి మీ ఆత్మలను ఏం చేస్తున్నారు? కాయుచున్నారు. కాబట్టి దినవాక్యంలో కాబట్టి ప్రభు ఒక దినాన మరి ఎందుకు ఈ విషయము చెప్పలేదు అనేటువంటిది లెక్క అడుగుతాడు అనేటువంటిది. తర్వాత కింద భాగంలో అన్నాడు, ఏమన్నాడంటే చూడండి, అది కొనసాగం చదవండి. వారు దుఃఖముతో ఆ పని చేసినట్లా. అదే దుఃఖంతో చేయడం ఏంటి? దుఃఖముతో అంటే దుఃఖంతో చేయడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చెప్తేనేమో మనకి ఇష్టం ఉండదు, చెప్తే మనతో తంట, చెప్పకపోతే ఎవరితో తంట చెప్పండి? దేవుడితో తంట. అట్టేటప్పుడు ఏం చేయాలా? నోరు మూసుకొని ఉండాలా? ఏ తంట లేకుండా పోతుంది కదండి. చెప్పితేనేమో మనతో తంట, చెప్పకపోతేమో ఆయనతో తంట. అసలు చెప్పలేదనుకోండి, ఏ తంట లేకపోతే, ఏ తంట లేదని గమ్ముకుంటే మళ్ళీ రేపు ఏం చేస్తాడు? ఆయన లెక్క అడుగుతాడు, ఎందుకు చెప్పలేదంటాడు. చెప్పడానికేమో ఇక్కడ అనుకూలమైన పరిస్థితి లేవు, నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఏం కలుగుతుంది? లోపల బాధ కలుగుతుంది. బాధ కలిగిన కూడా దేవుని వాక్యం ఏమంటున్నాడు? ఏడ్చుకుంటానైనా సరే చేయాల్సిందేనంట.
ఏడ్చుకుంటానైనా సరే చేయాల్సిందేనంట. అంటే దేని ఒక వాక్యంలో దేవుని యొక్క దాసులైనటువంటి వారు ఎందుకోసం మనకు అనుగ్రహించబడతారంటే గుర్తుపెట్టుకోండి, ఏదో పులిపీటి పరిచయం చేయడానికో 5 పాయింట్లో 7 పాయింట్లో చక్కని తలంపులు లోతైన మర్మాలు బోధించడం కోసం కాదు సేవకులు ఉండేటిది. అందుకోసం దేవుని యొక్క సేవకులు మన కోసం పంపించబడేది. ఒకవేళ దానికోసమే అయితే ఒక సేవకుడు ఒక పాస్టర్ లేదా ఒక సేవకుడు అనేవాడు వారితో మరి ట్రయల్స్ చేయించి వాక్యాలు చెప్పించి బాగా చెప్తున్నాడు అని చెప్పి సంఘాలకు పంపించాలా? ఒకవేళ అలా లేనప్పుడు నువ్వు వాక్యం చెప్పడం చేస్తున్నాడు, నువ్వేం పనికి వస్తా పో, నువ్వు పని చేసుకోపో అని చెప్పి వెనక ధర్మేయాల. కానీ దేవుని యొక్క సేవకులు అనేటువంటి వారు దేవుని యొక్క సేవ పిలుపు ఉంటేనే వారు దేవుని సేవ కొరకు ఎందుకు రావడం అనేటువంటి ఉన్నది. వచ్చిన తర్వాత ఎందుకోసము వారు తరబిదు చేయబడుతున్నారు, ఎందుకు ఆయా స్థలాల్లో సేవ చేస్తూ కూడా నేర్చుకుంటూ ఉంటున్నారు. తెలుసో తెలియకో వాళ్ళు తప్పులు చేసినప్పటికి కూడా పైన నాయకుల ద్వారా అవి బయలుపరచబడి సిగ్గు తెచ్చుకొని నేర్చుకుంటూ ఉన్నారు. మనకు నేర్పించడం కొరకే, అందుకోసం సేవకులు మన మీద పంపించబడేది. ఒకవేళ కనుక నువ్వు అన్నానుకో, నువ్వెవరు చెప్పడానికి, నీకేం సంబంధం అని అన్నారు అనుకోండి, సేవకులకి ఏముండదు చెప్పండి. దెబ్బకి ఎట్లా అయిపోతారు, నాయనకు ఆమె జోలు పోతే నాకు ఎందుకురా నాయన శుభ్రంగా అనుకుంటారు. ఇంకోసారి నీ జోలు వస్తారా చెప్పు, నీకేదైనా చెప్తారా చెప్పు. అట్లా చెప్పకుండా చేసుకోవటం ఎవరికి నష్టము? ఎవరికి నష్టం? అది నీకే నష్టం కదా. ఇట్లా చేయొద్దన్నా అనంటే, ఇట్లా చేయొద్దన్నా అంటే నువ్వెవరు చెప్పడానికి అనానే. అక్క ఇట్లా చేయక్క అంటే నాకు తెలియదని నువ్వు చెప్పాలని ఆమె అలిగా. ఇంక మూడోసారి వాళ్ళు జల్లిపోతాడా సేవకుడు చెప్పండి? నాకెందుకు ఆ ఊరికి ఆయన కలిగించుకోవటం ఎందుకు, లేనిపోయింది నా తలనొప్పి తెచ్చుకోవటం ఎందుకు అనుకోడా? దేని వాక్యంలో రాయబడతా ఉంది. దేవుని యొక్క సేవకులైనటువంటి వారు ఎలా పరిచయం చేయాలంట? దుఃఖంతో చేస్తే వారు పరిచయం చేసి ఉండి కూడా మనతో కలిసి వారు ప్రయాసపడి కూడా ప్రభు పని మనం చేస్తున్నాం, వారు ప్రభు పని చేస్తున్నారు, వారు మన క్షేమం కొరకు పంపించబడ్డారు, వారు మనతో కలిసి మన ప్రభు పని చేస్తున్నప్పుడు ఒక దినాన దేవుడు ప్రతిఫలం ఇవ్వాలా? దేవుని యొక్క పని నేను పంపినటువంటి దాసులతో కలిసి నువ్వు చక్కగా పరిచయం చేయాలని చెప్పి బహుమానం ఇవ్వాలా? అయితే దేని వాక్యంలో ఏమైపోతా ఉంది? నువ్వు సరైన విధానంలో నేర్పించబడకపోవటాన్ని బట్టి దుఃఖముతో వాళ్ళు సేవ చేయాల్సి రావటాన్ని బట్టి ప్రయోజనం లేకుండా పోతూ ఉంది. నీవు పొందాల్సిన దేవుడు నీకు వాసిన ఘనత, మెప్పు, మేలు అనేది నువ్వు పోగొట్టుకుంటున్నావు. తర్వాత కింద భాగంలో అన్నాడు, ఏమన్నాడు? మీకు మీ వారు దుఃఖంతో పని చేసినట్లు మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండేది. సంతోషంతో చేయగలగాల. సేవకునికి హృదయంలో ఒక నిర్ధారణ ఉండాలా. ఏ విషయమైనా సరే అన్నది తప్పన్నా అంటే ఆ అన్న ఏ మాత్రం కూడా బాధపడ్డు సరే అని చెప్తాడు అన్న సంతోషం ఉండాల హృదయంలో. అంటే లోపల సంతోషం అంటే అర్థం అంటే అదేంది పెద్ద ఇటు చెప్పడం అనేది పెద్ద గ్రేట్ అని కాదు అర్థం. అక్కడ లోపట ఒకవేళ అన్న ఏమని అనుకుంటాడేమో, దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు అనే భావన వచ్చినప్పుడు వెంటనే ఇంకో ఫీలింగ్ రావాలా. ఏం రావాలంటే లేదు అన్న అట్లా తీసుకోడు, మంచిగా తీసుకుంటాడు. ఈ దినాల్లో మనం ఏం కోరుకోవాలో తెలిసిన గద్దింపును కోరుకోవాలా. మాకు సరిచేసి ఇప్పుడు ప్రసాద్ అనే వ్యక్తిని పక్కన పెట్టేసేయండి. ఏం కోరుకోవాలా? ప్రభా మాకు నేర్పించే దాసులకు మాకు అనుగ్రహించు, మాకు బుద్ధి చెప్పే దాసులను మాకు అనుగ్రహించు, మమ్మల్ని హెచ్చరించే గద్దించే వాళ్ళని అనుగ్రహించమని ప్రార్థన చేసుకోవాలా. మేము ట్రైనింగ్లో ఉన్న తర్వాత ఫస్ట్ ఒక సంఘాన్ని పంపించబడినాం. ఆ సంఘాన్ని నేను సేవకుడికి వెళ్ళక మునుపు ఎన్నోసార్లు ఆ సంఘంలో మందిరం కప్పేటప్పుడు వెళ్ళి పనిచేసినాం. నేను చిన్న వయసులో నుండి అంటే 10th అయిపోగానే సేవకు వెళ్ళిపోయినాను. తర్వాత ఎన్నో వాళ్ళతో కలిసి పనిచేసిన కాబట్టి నన్ను ఎవరు పేరు పెట్టి పిలవరు. అంటే జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. పెళ్ళి అయిపోయింది, అదే సంఘానికి వెళ్ళిన తర్వాత అయితే ఎంతో ప్రేమగా పిలిచేవాళ్ళు. ప్రసాదు అనేవాళ్ళు, అయ్యా అనేవాళ్ళు, అంతే. పిలిపిది ఏముంది? బాబు అన్నాడా, అయ్యా అన్నాడా, అన్న అన్నాడు కాదు కావాల్సింది. దాని వెనకాల ఆ ప్రేమ, ఆప్యాయత, గౌరవంతో కూడినటువంటి ఆ భయము దేవుని బట్టి అవి సహజంగా ఉంటాయి. ఈ సేవకురాలు పాపం ఈమె పెళ్ళి అవ్వగానే వాళ్ళ మీద పడింది. ఏమని పడిందంటే, సేవకుడిని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తారా మీరు? అన్నా అనాలా సేవకుడిని అన్నది. యాడంటారు చెప్పండి అన్న అని. ఇప్పుడు ఏమంటారు ఎలియాజర్ ఉన్నాడు, సేవకు సమర్పించుకున్నాడు అనుకోండి. సమర్పించుకుంటే ఎలియాజర్ అంటే అలవాటు అయిపోయిన తర్వాత కొంతకాలం ఆయన సేవకుడైనా కాబట్టి నువ్వు అన్న అనాలంటే ఎట్లా ఉంటుంది? అంటే అన్న అంటేనే ప్రేమించినట్లు అంటే కాదు కదా. నేను ఎందుకు చెప్తానంటే
విశ్వాస ఆ అక్క వెంటనే నేను అనుకున్నా ఏమని అనుకుంటా. అప్పుడు అనేది ఆమె ఏమన్నదంటే, అంటే నిజంగా సహోదరి అలాంటి ఆత్మీయమైనటువంటి సహోదరి అన్నది, అక్క మాకు ఇట్లాగా నేర్పించే వాళ్ళు కావాలక్క అన్నది, ఇట్లాగా గద్దించే వాళ్ళు కావాలక్క అని చెప్పింది ఆమె. ఆ మాటలు ఇప్పుడు కూడా నా చెవిలో రింగుమంటా ఉన్నాయి. దేవుని ప్రజలుగా మన జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాల్సిందంటే, ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో దేవుని యొక్క దాసుల ఎడల, దేవుని సేవకుల ఎడల నీ యొక్క నా యొక్క వైఖరి ఎట్లాగ ఉన్నది అనేటువంటిది. అందుకనే తిమోతికి కొరింథీ పత్రిక రాసేటప్పుడు తిమోతి విషయం ఏం రాసినాడు? తిమోతి అనే ఒక సేవకుడు, యవ్వనస్తుడైన సేవకుడు. కొరింథీ సంఘం అనేటువంటిది పౌలు ద్వారా స్థాపించబడి అక్కడ ఎవరు సేవ చేస్తున్నారు? పౌలు సేవ చేస్తున్నాడు. అపోలోస్ పెద్ద పెద్ద బోధకులు సేవ చేస్తున్నారు. అంటే బక్సింగ్ గారు ఆ రేంజ్లో ఉండే సేవకులు చేస్తున్నారు. తిమోతి అనేటువంటి వాడు ఒక పిల్ల బచ్చ అనమాట, ఒక మొదటి భాషలో చెప్పాలంటే. కానీ పౌలు పరిచయంలో రక్షణ పొంది అప్పుడే ఒక ట్రైనింగ్ అయ్యి అప్పుడప్పుడే సంఘాలు పంపించబడుతున్న సందర్భంలో అవసరాన్ని బట్టి సేవకుడు ఉండాలన్నట్లుగా పౌలు తిమోతిని పంపించినాడు కొరింథీ సంఘానికి. కొరింథీ సంఘంలో ఏమో అంతా దేవుని వాక్యము ఎన్నో విషయాలు విని నేర్పించబడి మహామహులు. ఇప్పుడు ఈ పిల్లోడు అడగపోయి అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని అన్నాడు అనుకోండి, అనంటే వాళ్ళు నీకేం తెలుసు అని అన్నారు అనుకోండి. ఒక్క మాట చాలు, ఇంకేం అవసరంలే. నీకేం తెలుసు, నువ్వు ఎంతకాలమైన రక్షణ పొంది అని అన్నారు అనుకోండి, ఇంకంతే నోట్లో మాట రాదు ఇంకా. ఎందుకంటే తిమోతి వెళ్ళేటప్పుడు కూడా పౌలు చెప్తా వచ్చినాడు ఏమనంటే, అన్న నేను వెళ్ళలేను, అది పెద్ద సంఘం, ఎంతో దైవికంగా ఎదిగిన సంఘం, నేను ఇప్పుడిప్పుడు సేవలో పరిచయలు వచ్చిన వాడిని, ఏదో చిన్న పరిచయం చిన్న స్థలాన్ని పంపించండి అనంటే ఏం పర్లేదు పో, కొరింథీలో విశ్వాసులు చక్కగా మరి చేర్చుకుంటారు, మంచిగా సేవ చేసిపో అని పంపించినాడు. పంపించిన తర్వాత కొన్ని సంఘం రాసినాడు, ఏం రాసినాడు? తిమోతిని పంపిస్తున్నాను మీ మధ్య పరిచర్యకు, అతడు ఎట్లా ఉండేట్టుగా చూసుకోమన్నాడు? నిర్భయముగా ఉన్నట్లుగా చూసుకోమని చెప్పినాడు. కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి కొరింథీ పత్రిక, దయచేసి 2వ కొరింథీ 1 కొరింథీ అండి, క్షమించండి, 1 కొరింథీ దయచేసి 16వ అధ్యాయం, 1 కొరింథీ 16వ అధ్యాయం 10వ వచనం. తిమోతి వచ్చిన యెడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు మీదే బాధ్యత. ఏమంటే వాళ్ళు రాక్షసులా ఏంటి భయపడుకుంటా ఉండటానికి? దేవుని పిల్లలు కదా అంటే అర్థం ఏంటి? ఒకవేళ కనుక ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు నువ్వెవరు చెప్పడానికి, నీకేం సంబంధం అంటే ఇంక సేవ చేయలేడు, పరిచయం చేయలేడు, భయపడిపోతాడు. నిర్భయుడిగా ఉండేటానికి మీరే చూసుకోనండి. వాళ్ళ సేవకులు చెప్పిన అన్నీ కూడా యాజ్ ఈజీగా కరెక్ట్ ఉంటే నేను అనను. సహవాసంలో ఇంకొక వెసులుబాటు ఉంది. ఒకవేళ సేవకుడు చెప్పకూడదని చెప్పినాడా, ముందు మొదటి విను సంతోషంగా. అది సరైనది కాదని నీకు తెలిసినప్పుడు పైన సేవకులు ఉన్నారు. ఉదాహరణ శాంసన్ అన్నాడు, ఎవరు అడిగిన నెంబర్ ఇస్తారు, ఫోన్ చేసి అన్న ఈ సేవకుడు ఇట్లా చెప్పినట్టు చెప్పవచ్చు అని ఒక మాట ఫోన్ చేశాడు అనుకోండి, అది నీది తప్పైతే నీకు మంచిగా చెప్తాడు. ఏమని చెప్తాడు? నిజమే కదా, అది అమ్మ కరెక్ట్ కాదు కదా, మరి ఇది ఆయన చెప్పింది కరెక్టే అని నీకు మంచిగా వివరంగా చెప్తాడు. అదే కనుక నాది తప్పు అనుకోండి, ఏం చేస్తాడు తెలిసిన ఆయన, వెంటనే ఒక నిమిషం లైన్లో ఉండండి బ్రదర్ అని చెప్పి కాన్ఫరెన్స్ కలిపి 4 శివార్లు పెడతాడు మీ ముందే. ఏం సేవకుడు అయ్యా నువ్వు సేవకుడు ఏడ నేర్చుకున్నావు ఈ పద్ధతి అని చెప్తాడు. అప్పుడు సిగ్గుతో నా దృష్టికి అది కరెక్ట్ అనిపించినా సిగ్గుతో అవమానంతో బుద్ధి తెచ్చుకొని నేనే నేర్చుకోవాల్సింది. నేను జ్ఞాపం చేస్తున్నానంటే అందుకని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు, నిర్భయంగా ఉండి చూసుకొని చెప్తూ ఎంత చక్కని మాట అన్నాడు. తల చదవండి. నా వలనే అతడు ఎంత మంచి మాట అండి. ఎట్లా చెప్పుకొని ఎట్లా నోరు వచ్చింది పౌలుకి అంటే అర్థం ఏంటి? నేను వచ్చినప్పుడు ఎట్లా గౌరవంగా ఉన్నారు, ఎంత ప్రేమగా ఉన్నారు, నేను వాక్యం చెప్పినప్పుడు ఎంత భయముగా ఎంత సాత్వికంతో స్వీకరించినారు. నా వల్లే అతడు కూడా సేవకుడు, నేను ఎట్లా సేవకుడు, తను కూడా అట్లా సేవకుడు. ఒకటే అవుతామా? అనుభవం సేవకులకి మేము ఒకటేనా? ఎంత వ్యత్యాసం ఉంటుంది అంటే, నన్ను గౌరవించినట్టుగానే మీరు తనను గౌరవించండి, నా మాట విన్నట్టుగానే తన మాట వినమని అపోస్తలుడైన పౌలు దేని వాక్యంలో ఇక్కడ ఎబ్రీ పత్రికలో ఈ 2 సంగతులు అపోస్తలుడైన పౌలు తన జ్ఞాపం చేసి తన పత్రిక ముగిస్తూ ఉంటున్నాడు. అందుకని దేని వాక్యంలో మనం చూడొచ్చు, ఎంత మేరే చివరి దినాలలో దేవుని ప్రజలంగా ఏ విషయమైనా సరే
నువ్వు నేర్పించబడిన విషయము దేవుని సేవకుల ద్వారా నేర్పించబడిన విషయమేనా అని. ఒక విధానం నువ్వు అనుసరించినప్పుడు ఏదైనా సరేగాక ఇది దేవుని యొక్క, ఒకవేళ ఇది సరేదా కాదన్నప్పుడు నిర్ధారణ ఎట్లా చేసుకోవాలా? ఎన్నడైనా నువ్వు దేవుని సేవకులతో పంచుకొని అన్నా ఇది ఇలా చేయొచ్చునా లేదా అని చెప్పి పంచుకొని, కాబట్టి నిర్ధారించుకొని నేర్పించబడిన సంగతులేనా నువ్వు అనుసరించేది అనేది. రకరకాలైనటువంటి బోధలు అనేటువంటి ఉన్నాయి. మన సోదరు నేను వేరే సందర్భంలో మాట్లాడుకున్నాం. రకరకాల బోధలు, అన్ని బోధలే. దేనిని కూడా మనము జడ్జి చేయలేం, ఇది సరికాదు అని మనం చెప్పలేం. ఉదాహరణకు ఒక పెంతుకోస్తు ఉందనుకోండి, పెంతుకోస్తు వాళ్ళు గోల చెప్పట్లకు వచ్చి ఎగురుతారు, ఆత్మ వచ్చిందంటారు. మనల్ని ఏమని అంటారు తెలిసిన వాళ్ళు, వీళ్ళకి దేవుని ఆత్మ లేదని అంటారు. వాళ్ళను దేవుని ఆత్మ లేదంటారు. ఒకసారి ఇంకా నేను దీని గురించి వివరంగా ఎక్కువ సమయం తీసుకొని, కానీ అయితే ఏ సహవాసములో ఒక మాట చెప్పండి, ఒక్కొక్క సిద్ధాంతము ఒక్కొక్క మందిరం వాళ్ళు వాళ్ళని తలకెక్కించుకొని ఉన్నారు. అది మొదటగా చెప్పాలంటే మనం ఏ నెత్తికెక్కించుకున్నాము చెప్పండి? మనం ఎబ్రోన్ సహవాసం అని అదో మనం ఎట్లా తలకెక్కించుకున్నాము, పెంతెకోస్తులు వాళ్ళు తలకెక్కించుకున్నారు, బ్రదర్ రకరకాలలో వాళ్ళ తలకెక్కించుకొని ఉన్నారు. నేను ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, కాబట్టి ఎవరిని కూడా నువ్వు ఇది క్రమం కాదని మనం చెప్పలేం. పెంతెకోస్తులు నేను అన్నాను అనుకో, నీ క్రమం కాదు అని చెప్పి అక్రమంగా నడుచుకొని బుద్ధి చెప్పమని ఉంది వాక్యంలో అని అన్నాను అనుకోండి, వెంటనే అదే వాక్యం ఆయన ఎత్తుకుంటాడు. ఏం ఎత్తుకుంటాడు? నువ్వు ఆత్మ లేదు, నువ్వు ఆత్మ లేకుండా జీవించిన క్రమం కాదు, కానీ నువ్వు అక్రమంగా నడుచుకుంటున్నావు అని చెప్తాడు. నేను ఒకళ్ళని చెప్పినాను అనుకోండి ఇది క్రమం అని, ఆయన అంటాడు, ప్రభా ఈ ప్రసాదు ఆత్మ లేదు, ఆత్మ లేకపోయినా తప్పు మార్గంలో ఉన్నాడు, తప్పు మార్గంలో ఉండి తెలుసుకోకపోగా నేను సరైన మార్గంలో నన్ను తప్పించడానికి వచ్చినాడు ప్రభా, తను కడులు తెరవజేయమని ప్రార్థన చేస్తాడు ఆ మనుషుడు. అంటే అర్థం ఏంటి? అంటే రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటున్నాయి. దీని వాక్యంలో ఏం జ్ఞాపం చేయబడతా వచ్చిందంటే, అన్య బోధ అనే మాట ఉపయోగించబడింది. అన్య బోధ అంటే ఉదాహరణ, అన్య భాష అంటే అర్థం ఏంటి చెప్పండి? మనకు రాని వేరే భాష, అది భాష కాదా ఏంటి? హిందీ భాష నాకు రాదు, అది నాకు అన్య భాష. హిందీ మాట్లాడే తెలుగు అనేది ఏం భాష? అది వాడికి అన్య భాష, అది భాష కాదనలేను. కానీ దాంట్లో భావాలు చక్కగా ఉండవని చెప్పలేను, అది భాషే. మాట్లాడిన తప్పని నేను చెప్పలేను, కానీ అది నాది కాని వేరే భాష అది. అందుకని ప్రియులారా జ్ఞాపం పెట్టుకొని, రకరకాల బోధలు ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందుకని దాని గురించే చెప్తున్నాడు, అన్య బోధ అనే మాట చెప్తున్నాడు. దయచేసి ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చదవండి. నానా విధములైన, కాబట్టి ఒకటి కాదు నానా విధాలు, ఎన్ని ఇక క్రిస్టియానిటీలో ఎన్ని సిద్ధాంతాలు ఉంటే ఇంకా అంటే ఏ మతంలో కూడా అన్ని సిద్ధాంతాలు ఉండవు కదండి. నానా విధాలైనటువంటి ఏం రాయబడినాడు? బోధలే. కానీ అయితే అన్య బోధలను చెప్పాడు అంటే అర్థం ఏంటి? మనది కానీ వేరొక బోధ, తిప్పబడకుడి అని రాయబడతా ఉంది. పిల్లరా జ్ఞాపం చేసుకోవాలా, చివరి దినాల్లో దేవుడు సహవాసం ఇచ్చి, ప్రత్యక్షత ఇచ్చి, సేవకులను ఇచ్చి, ఎందుకోసమంటే అంటే దేవుడు ఆ ప్రత్యక్షతలో నీవు నేను కొనసాగాలనేటువంటిది. కానీ దేవుడు తన దాసుని ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడా? ఎట్లా తీసుకోవాలా? దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నాడని తీసుకోవాలా. నేను దానిని తృణీకరించకూడదు. వినవలసిన ప్రతి విషయము కూడా నేను విని తీరాలా. అది నాకు క్షేమం, నా ఆత్మీయ జీవితానికి క్షేమం. అది మంచా చెడు అనేటువంటిది తర్వాత విషయం. నా దృష్టికి మంచిగా కనపడకపోవచ్చు కాక, నా దృష్టికి కొంచెం ఇబ్బందికరంగా కనపడవచ్చు కాక. దేని వాక్యంలో ఇశ్రాయేల్ ప్రజలు మోషేని దేవుడు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? బుద్ధి చెప్పడానికి ఇస్తే వాళ్ళు నిరాకరించి నష్టపోయినారు. ఈ దినాలలో దేవుడే మనతో మాట్లాడుతూ కొరకై ఆయన సేవకులను అడ్డం పెట్టుకున్నాడు అంతే. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను దేవుని సేవకుని మాటను నిరాకరిస్తుంటే అర్థమైందంటే నా ప్రభువు అంటే ఆ సేవకుని ద్వారా దేవుడు నాకు ఇస్తున్న మాట నేను నిరాకరిస్తున్నానని అర్థం. అంటే సేవకుడైన మోషే మాటను నిరాకరిస్తేనే నష్టపోయినప్పుడు, దేవుడు నీతో నాతో ఒక సాధనాన్ని ఉపయోగించి మాట్లాడినప్పుడు ఆయన మాటని ఎరిగి ఉండి ఎరగకపోవటమో లేదంటే ఎరిగి ఉండినో ఆయన మాట నిరాకరిస్తే నష్టపోకుండా ఉంటామా? అయితే కావచ్చు కాక నరకానికి పోకుండా పోవచ్చు కాక, పరలోకము పోగొట్టుకోనే స్థితి లేకపోవచ్చు కాక, అయితే ఆశీర్వాదాలు మనం పోగొట్టుంటాం కదా.
అందుకే ఆ ఒక్క వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం. దయచేసి రండి. 12వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీ 12:25. మీకు బుద్ధి చెప్పు వానిని నిరాకరింపకున్నట్లు చూచుకొనుడి. భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణి అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? మోషే గురించి చెప్తున్నాడు. భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడు ఎవరంటే మోషే. ఆ మోషేని నిరాకరించినప్పుడు వారు ఏం చేయలేకపోయినారంట? తప్పించుకోలేకపోయినారు. నష్టం నుండి తప్పించుకోలేకపోయినారు. మేలు పొందలేకపోయినారు, లాభం పొందలేకపోయినారు. తర్వాత పరలోకం నుండి. కాబట్టి ఇప్పుడు బుద్ధి చెప్పేది ఒక సేవకుడు కాదు, ఒక మనుషుడు కాదు. పరలోకపు దేవుడు ఒక సాధనాన్ని ఉపయోగించుకొని నాకు బుద్ధి చెప్తున్నాడు. కాదు ఇది సేవకుని గద్దింపుగా, సేవకుడు చెప్పే బుద్ధిగా, సేవకుడు చెప్పే కఠినమైన మాటగా తీసుకోకూడదు. నా ప్రభు నాకు చెప్పేటువంటి మాట. చదవండి. పరలోకం నుండి బుద్ధి చెప్పున్న వాడిని అంటే ఎవరు? ప్రభువుని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట అంటే ఆత్మీయ నష్టం పొందుతాం, లాభాలు పోగొట్టుకుంటామని అర్థం. దేవుని ప్రజలు ఇంకా దీనికి సంబంధం ఎన్నో వచనాలు ఉన్నాయి. మీరు కూడా చాలామంది వాక్యం మాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళే. మనలో ఎందరో మంది మనము బోధకులమే. నేను అవన్నీ కూడా చూపించను. కానీ అపోస్తలుడైన పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుని ప్రజల ఎడల నేను ఎలాగో నడుచుకోవాలి. రెండవదిగా దేవుడు దాసులు మన మధ్య పరిచయం చేయడం కొరకే ప్రభు మనకు అనుగ్రహించే దాసుల ఎడల మనం నడుచుకోవాలనేది జ్ఞాపం చేస్తున్నాడు. తద్వారా ఈ విధానం ద్వారా దేవుని వాక్యంలో ఆయన దృష్టికి అనుకూలమైనది. ఈ నియమం ఎందుకోసమనంటే, నేను ఎప్పుడైతే నా దేవుని ప్రజలని వారిని ప్రేమించగలుగుతానో, ఈ విధానంలో ప్రేమించగలుగుతాను. దేవుని సేవకుడు నా కొరకు దేవుడు అనుగ్రహించిన వాడని చెప్పి నేను ఎప్పుడైతే లోబట్టడానికి, మాట వినటానికి అభ్యాసం చేసుకుంటానో, అప్పుడు నేను ఆయన దృష్టికి అనుకూలమైన వానిగా, ప్రతి మంచి విషయంలో కూడా ఎదిగిన వానిగా, ఆయన చిత్తానుసారంగా నడుచుకున్న వానిగా చేయబడతాను. తద్వారా ఆయన వాగ్దానం నా పక్షంగా నేను నిన్ను ఎన్నడూ విడవను, ఎడబాయనని చెబుతూ ప్రభువే మనకు సహాయకుడిగా ఉంటూ ధైర్యవచ్చేటువంటి ప్రభువుని మన జీవితంలో నూతన విధానంలో అనుభవించగలుగుతాం. అలాంటి కృప చివరి దినాల్లో ప్రభు మనకు అనుగ్రహించి సహాయపడుగాక. రండి ప్రార్థన చేస్తాం.